మొదటగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, క్లాస్ వింటున్న అందరి మాస్టర్స్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలుగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటి అంటే ఎక్స్ట్రా ప్రశ్నలు. ఈ రోజు మనం మహాభారతంలో మహనీయులలో ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అతని పేరే యక్షుడు. ఈ పదం మనము అందరి ఇళ్లలో తరచుగా వింటూనే ఉంటాం. పిల్లలు మనం ఏదైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యక్ష ప్రశ్నలు వేయకరా బాబు, ఏమేమో ప్రశ్నలు వేస్తూ ఉంటావు అది ఇది అని మనం నిత్యం ఈ పదం యక్షుడు అన్న పదం వింటూనే ఉంటాం అనమాట. మరి ఈ రోజు మనం మన క్లాస్ లో మన క్లాస్ కి విచ్చేసిన అతిథి ఎవరు అంటే యక్షుడు. యక్షుడు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. యక్షుడు ఎవరు? యక్షుడు పంచపాండవులలో నలుగురిని ఎందుకు చంపాడు అంటే వాళ్ళని స్పృహ కోల్పోయేటట్టు చేశాడనమాట. అంత శక్తివంతుడు ఆ యక్షుడు. ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ధర్మరాజుని అడిగిన క్వశ్చన్స్ ఏంటి? యక్షుడు 72 ప్రశ్నలు అడుగుతాడు. దానికి ధర్మరాజుడు అన్ని సమాధానాలు చెప్తాడు. అవి ఏ ప్రశ్నలు అడుగుతాడు, ఏ సమాధానాలు చెప్తాడు, ఇవన్నింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. యక్షుడు యొక్క నిజరూపం ఏంటి, అసలు యక్షుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఈ క్లాస్ లో మనం తెలుసుకుందాం మాస్టర్స్ అందరము. యక్షుడు అంటే మహాభారతంలో ఒక ప్రత్యేకమైన అతిథిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్రేట్ రోల్ అనమాట యక్షుడిది. ఆ యక్షుని గురించి మనము తెలుసుకుందాం. దీనికి ఒక స్టోరీ ఉంది మాస్టర్స్. ఆ స్టోరీ తోటి ఈ యక్షుడి గురించి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టోరీని గురించి మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటాడు. అంటే బ్రాహ్మణుడు అంటే ఒక సాధకుడు ఒక కుటీరంలో ఉంటాడనమాట. అతడు నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పూర్వకాలంలో అగ్ని వెలిగించడం అంటే ఇప్పట్లాగా అగ్గిపెట్టెలు ఉండేవి కావు, లేదంటే లైటర్స్ ఉండేవి కావు, అవన్నీ ఏవి ఉండేది కాదనమాట. అయితే అప్పటి కాలంలో అగ్నిని వెలిగించాలి అంటే ఆరని అంటే ఒక 2 చెక్క లాంటి ఒక సాధనం అనమాట. ఆ రెండింటిని రాపిడి చేయడం వల్ల అగ్ని వెలుగుతుంది అనమాట. అట్లా ఆరణి ద్వారా ఆయన అగ్ని వెలిగిస్తున్న టైంలో అక్కడి నుంచి ఒక జింక వచ్చేసి ఆ ఆరణిని తీసుకొని వెళ్తుందన్నమాట. అది లేకుండా ఆయన అగ్నిహోత్రం వెలిగించలేడు, అక్కడ అగ్ని రాజేయలేడు, వెలిగించలేడు. ఆ అగ్నిహోత్రం అనేది జరగదు. సో అట్లా ఆ జింక ఆ ఆరణిని తీసుకొని పట్టుకొని వెళ్తుందన్నమాట. దాని వెంటనే ఆ బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుతూ ఉంటాడనమాట. బ్రాహ్మణుడు పరిగెత్తుతూ ఉంటాడు, అటు నుంచి పాండవులు వస్తూ ఉంటారనమాట. మార్గ మధ్యంలో పాండవులు కలిసి ఏం జరిగింది నాయన అని ఆ బ్రాహ్మణుడిని అడిగితే, నేను అగ్నిహోత్రం చేసుకోవడానికి అగ్నిని వెలిగిస్తూ ఉంటే ఆ జింక వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళింది, ఆరణిని పట్టుకొని వెళ్ళింది. అది లేకుండా నేను ఎలా అగ్నిహోత్రం చేసుకోవాలి? మిమ్మల్ని చూస్తే మీరు వీరుల్లా కనిపిస్తున్నారు, నాకు ఆ అరణిని తెచ్చివ్వండి, సహాయం చేయండి అని చెప్పి ఆ సాధకుడు పంచపాండవులను అర్థిస్తారనమాట. సరే అని చెప్పేసి ధర్మరాజు, మీరు నలుగురు ఆ జింకను వెంబడించి అరణిని తెచ్చి ఆ బ్రాహ్మణునికి ఇవ్వమని చెప్తాడనమాట. చెప్పంగానే పంచపాండవులు అందరూ కూడా నలుమూలల్లోకి వెళ్ళి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జింక ఎవ్వరికీ కూడా దొరకదు, తప్పించుకొని వెళ్ళిపోతుంది. పాండవులంతా కూడా దాని వెంట పరిగెత్తి అందరూ ఒక చోటకు చేరుకుంటారనమాట. ఇంకా వాళ్ళకి బాగా పరిగెత్తడం వల్ల దాహం వేస్తుంది అనమాట. ఇంకా పంచపాండవులు అందరూ కూడా ఒక దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళకి విపరీతమైన దాహం వేస్తుంటది. అయితే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఈ మార్గ మధ్యంలో ఒక చిన్న కోనేరు ఉంది, ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురండి అని చెప్తాడు. అయితే మొదటగా ఎవరు వెళ్తాడు అంటే నకులుడు వెళ్తాడనమాట. నీళ్ళు తీసుకొద్దామని చెప్పి ఆ కోనేరు దగ్గరికి నకులుడు వెళ్తాడనమాట. వెళ్ళంగానే ఆ కోనేరు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒక తట్టలో నీళ్లు తీసుకోబోతుంటే
ఆయనకు ఒక అంతర్వాణి వినబడుతుంది, అంటే ఒక సౌండ్ వినబడుతుంది. ఈ నదిలోని నీళ్లు ముట్టరాదు, ఈ నదిలోని నీళ్లు కావాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, చెప్తేనే దీన్ని తీసుకోవాలి అని ఒక ఆకాశవాణి వినబడుతుంది. అయితే నకులుడు దాన్ని ఏం చేస్తాడు? వినడు. వినకుండా పెడచవున పెట్టి వాటర్ తీసుకోవడానికి వెళ్తూ వాటర్ తీస్తూ ఉంటేనే అతడు స్పృహ తప్పి పడిపోతాడనమాట. ఇంకా ఏమైంది, ఇంకా నకులుడు రావడం లేదు అని చెప్పేసి వెంటనే సహదేవుడు వెళ్తాడు. అతడు వెళ్ళి అతడు తిరిగిరాడు. మళ్ళీ వెంటనే భీముడు వెళ్తాడు. అతడు వెళ్ళి అతడు తిరిగిరాడు. తర్వాత అర్జునుడు వెళ్తాడు. అతడు వెళ్ళి అతడు తిరిగిరాడు. ఏమైంది, వీళ్ళందరూ వెళ్ళారు, ఇంత సమయంగా వస్తుంది, ఇంకా కూడా ఎవ్వరు రావట్లేదు అని చెప్పేసి లాస్ట్ ఆఖరిగా ధర్మరాజు వెళ్తాడనమాట. ఆ కోనేరు దగ్గర ధర్మరాజు వెళ్ళేసరికి అక్కడ నలుగురి తమ్ముళ్ళు పడిపోయి ఉంటారనమాట. ఏంటిది ఇలా జరిగింది అని చెప్పేసి అక్కడ ఆ పరిసరాలంతా చుట్టుముట్టు చూస్తూ ఉండంగా ఆ కోరెండులో నీళ్లు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే ఏం జరిగిందని చూద్దామని చెప్పి తీసుకోవడానికి వెళ్తుంటే, వాటర్ని తీసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ యక్షుడు సౌండ్ వినబడుతుంది అనమాట. అది యక్షుడి సౌండ్ అనమాట. ఈ నదిలోని నీటిని నేను ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పిన వాళ్ళే తీసుకోవాలి, ఈ కోనేరు పైన పూర్తి అధికారం నాకే ఉంది అని యక్షుడు చెప్తాడనమాట. చెప్తే ధర్మరాజు అంటాడు, ఇదెక్కడి న్యాయము, ఇది పంచభూతాలలో ఒకటైన నీరు, దీనికి ఎవరి హక్కు ఉంటది అని చెప్పంగానే యక్షుడు అంటాడు, లేదు లేదు, మీ రాజ్యంలో మీకు ఎంత అధికారం ఉందో ఈ కోనేరుపై నాకు సర్వాధికారాన్ని ఇచ్చాడు ఆ ఈశ్వరుడు. కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే ఈ నదిలోని నీళ్ళని తీసుకోవాలని చెప్పి యక్షుడు చెప్తాడనమాట. ఇక్కడ మీ తమ్ముళ్ళు అంటున్నావు, వీళ్ళు నలుగురు ఇక్కడ పడిపోయి ఉన్నారంటే నేను చెప్పిన దాన్ని పెడిచోన పెట్టారు, అహంకారంతో ఉన్నారు, కాబట్టి వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నాడని యక్షుడు చెప్పేసరికి, సరే అయితే ఏం సమాధానాలు అడుగుతావో అడుగు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ధర్మరాజు అంటాడనమాట. అప్పుడు ధర్మరాజుని సరే అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతానని చెప్పేసి అడుగుతాడనమాట. దానికి ధర్మరాజు 72 ప్రశ్నలు అడుగుతాడు. 72 ప్రశ్నలు యక్షుడు ధర్మరాజుని అడుగుతాడనమాట. ఆ 72 ప్రశ్నలు కూడా మన శరీరంలోని 72 నాడులతోటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయని అంటూ ఉంటారనమాట. అట్లా యక్షుడు క్వశ్చన్స్ అడగడము, ధర్మరాజు దానికి టకటక ఆన్సర్స్ చెప్పేయడము. అట్లా అన్నింటికి ఏది ఆలోచించకుండా ధర్మరాజు టకటక సమాధానాలు చెప్పేస్తాడనమాట. అందుకు ఆయన బాగా సంతోషించి, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా చక్కగా సమాధానం చెప్పావు, నీకేం కావాలో కోరుకోమని అడుగుతాడనమాట. అడగంగానే ఆయన ఏదో రాజభోగాలు కావాలి, అది కావాలి అని అడగడు. నా తమ్ముళ్ళు చనిపోయి ఉన్నారు, ఇక్కడ పడిపోయి ఉన్నారు, నా తమ్ముళ్ళు నాకు కావాలి, వాళ్ళని బ్రతికించు అని అడుగుతాడనమాట. దానికి యక్షుడు, అయితే సరే, ఇందులో ఒక్కరిని మాత్రమే నేను బతికిస్తాను, మిగిలిన ముగ్గురిని నేను బతికించను, ఎందుకంటే వాళ్ళు అహంకారంతో ఉన్నారు, నేను చెప్పిన మాటను పెడిచోన పెట్టి ఒకరు ఆయుధాలను తీశారు, ఒకరు వాళ్ళ బలాన్ని ప్రయోగించారు, కానీ వాళ్ళ శక్తులేవి నా ముందల పని చేయలేదు, అందుకే ఇలా పడిపోయి ఉన్నారు, ఆ అహంకారంతో ఉండి వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు, నీ యొక్క సమాధానాలకు మెచ్చి నేను ఇందుట్లో ఒక్కరిని మాత్రమే బతికిస్తాను, వాళ్ళు ఎవరు కావాలో చెప్పు, వాళ్ళనే బతికిస్తానని చెప్పి యక్షుడు అంటాడు. సరే అని చెప్పేసి ధర్మరాజు వెంటనే ఆలోచన కూడా చేయకుండా నకులుడిని బతికించు అని చెప్తాడు. అప్పుడు యక్షుడికి ఒక సందేహం వస్తుంది, ఇదేంటి, నకులుడు అందరిట్లో చివరివాడు, ఇంతకన్నా వీరులు ధీరులు ఈ ముగ్గురులలో ఉన్నారు, వీళ్ళని అడగకుండా నకులున్నే ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి యక్షుడు అడుగుతాడనమాట ధర్మరాజుడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు చూడండి, ఆయన ఒక కుటుంబంలో పెద్దవాడు, ఆయనకు ఎంత లోతుగా అతడు ఆలోచించాడు, ధర్మరాజు నిజంగా ఎంత ధర్మంలో ఉన్నాడు చూడండి. ఏం చెప్తాడు అంటే, నాకు 2 తల్లులు, ఒకటి మాద్రి, కుంతిదేవికి నేను 2 తమ్ముళ్ళు, అర్జునుడు, భీముడు ఉన్నాడు, మరి మాద్రికి సహదేవుడు, నకులుడు,
మరి నా కుంతిదేవికి నేనున్నాను, నేను కుమారుడిగా ఉన్నాను, మరి నా పినతల్లి అయిన రెండో అమ్మకు నకులుడు ఒక కుమారుడు లేకుంటే ఎలా అని ఆయన నకుల్ని బతికియమని అన్నాడు. చూడండి ఎంత నిస్వార్థంగా ఆయన అడిగాడు. చూడండి తన సెల్ఫ్కు ఏది అడగకుండా కూడా, వాళ్ళ తమ్ముళ్ళను కూడా అడగకుండా ఇక్కడ సమధర్మంలో ఉండాలని చెప్పి ఒక ఇంటి పెద్దగా ఎంత లోతుగా ఆలోచించాడో చూడండి ధర్మరాజు. అందుకే ఆయన అంత సుశరీరంతో స్వర్గారోహణ చేశాడనమాట. అంటే కుటుంబ వ్యవస్థలో ఒక పెద్ద ఉన్నాడు అంటే అంత ధర్మంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనేది, ఆ కుటుంబం అనేది అంత చక్కగా ఉంటది అనేది ఇక్కడ మనం ధర్మరాజును చూసి నేర్చుకోవచ్చు అనమాట. అందుకే ఆయన సశరీరంతో స్వర్గారోహణ చేశాడనమాట. ఆయన గురించి చెప్పాలంటే ఒక సంవత్సరం చెప్పుకున్నా కూడా సరిపోదు, అంత గొప్ప వ్యక్తి ధర్మరాజు. ఆయన ఎంత లోతుగా ఆలోచించాడో చూడండి. మన భారతదేశ కుటుంబ వ్యవస్థ అంటే ధర్మరాజుని చెప్పుకోవాలి. కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి అంటే మనము ధర్మరాజుని తీసుకోవాలి. ఇక్కడ ఆయన సెల్ఫ్ గా కూడా ఏది ఆలోచించలేదు. టక్కున నకులుడు అని చెప్పేశాడు. అంటే మనము బాగుండాలి, మన కుటుంబంలో ఉన్న మన పిన్నతల్లులు వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళకు కూడా ఉండాలి అని ఆయన ఎంత లోతుగా ఆలోచించి, మరి కుంతిదేవికి నేనున్నాను, మరి నా రెండో తల్లికి ఎవరున్నారు అని చెప్పేసి నకులుడు అని చెప్పేస్తాడనమాట. అట్లా చెప్పంగానే యక్షుడు ఓకే సరే నకులుడు అన్నావు కదా, నకులుడిని బతికిస్తాను నేను అని చెప్పేసి నకులుడిని బతికిస్తాడు. ఇంకా సరే నువ్వు సంతోషమేనా, నీ కోరిక తీరింది కదా అని చెప్పి యక్షుడు అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఎక్కడ సంతోషం నాకు, నా తమ్ముళ్ళు చనిపోయి ఉంటే నేనెక్కడ సంతోషంగా ఉంటాను, నువ్వే అన్నావు ధర్మంలో ఉన్నావు, నువ్వు ఎంత ధర్మబుద్ధి కలవాడవు అని అడిగావు. మరి ఈ ధర్మంలో ఉన్న వ్యక్తి ఆ సంతోషంగా లేకుండా ఉంటే దానికి కారణం ఎవరు, నువ్వే. ఎందుకంటే నా తమ్ముళ్ళు ఇలా పడిపోయి ఉండడానికి కారణం ఎవరు, నువ్వే. మరి ఈ ధర్మవంతుడే ధర్మంలో వ్యక్తి సంతోషం లేకుంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఎలా సంతోషంలో ఉంటాడు చెప్పండి అని ఆయన ధర్మరాజు యక్షుడికి రెండో సవాల్ను ఇస్తారనమాట. అంటే ఇక్కడ చూడండి ధర్మరాజు ఎంత జ్ఞానంతో ఆయనని అడిగాడు చూడండి. అంటే ఇంకా ఆయన మాటలు లేవు. అంటే ఆ ధర్మరాజు చెప్పింది నిజమే కదా అని చెప్పేసి ఇంకా ఆయన ఓబే అయ్యి, సరే ఇతడు ఒక్కడి తమ్ముడు బతకడంలో ఆయనకి ఎలాంటి సంతోషం లేదు, సరే అని చెప్పేసి క్షమించేసి ఆ యక్షుడు నలుగురు తమ్ముళ్లను బతికిస్తాడు. బతికిచ్చి ఆయన యొక్క నిజ రూపాన్ని చూపిస్తాడు. ఆయన యక్షుడు ఎవరు అంటే సాక్షాత్తు యమధర్మరాజుగా మారిపోతాడనమాట. అంటే ఇక్కడ చూడండి యమధర్మరాజుడి యొక్క కుమారుడు ఎవరు అంటే ఆయన అంశంలో నుంచి పుట్టినవాడు, ఆయననే ధర్మరాజు. అంటే ఇక్కడ వీళ్ళు పంచపాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంతో పుట్టిన వాళ్ళు ఉన్నారనమాట. అట్లా యమధర్మరాజు యొక్క అంశంతో పుట్టిన వాడే ఈ ధర్మరాజు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటి అంటే, కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు సమన్యాయంలో ఉండాలి. ఇక్కడ వరం ఇస్తాను అంటే తన సెల్ఫ్ కి ఏది ఆలోచించలేదు ఆయన, అందరూ బాగుండాలి అన్న కాన్సెప్ట్ తోనే ఆయన ఉన్నాడనమాట. కాబట్టి ఈ రెండు పాయింట్లని మనము ఈ స్టోరీలో గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. మొత్తానికి తన నలుగురు తమ్ముళ్లను బతికించాడు. మరి ధర్మరాజును అడిగిన యక్షుడు ఆ ప్రశ్నలు ఏంటో మనము ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. యక్షుడు అడిగిన మొదటి ప్రశ్న గురించి తెలుసుకుందాం. అసలు ఈ యక్షుడు ధర్మరాజుకు మధ్యన జరిగిన సంభాషణ భగవద్గీత తర్వాత అంత జ్ఞానం ఉన్నది ఏది అంటే ఈ యక్షుడి ధర్మరాజుడి యొక్క సంభాషణలోనే భగవద్గీత తర్వాత ఉన్నంత జ్ఞానం ఉందన్నమాట. అంత లోతుల్లో నుంచి యక్షుడు ధర్మరాజుని క్వశ్చన్స్ చేశారనమాట. అర్జునుడికి కృష్ణునికి అయితే మధ్యలో సంభాషణ ఏ విధంగా జరిగిందో ఇక్కడ యక్షుడికి ధర్మరాజుకి సంభాషణ జరిగింది. అందులోని భగవద్గీత తర్వాత అమితమైన జ్ఞానం, హైయెస్ట్ జ్ఞానం ఉన్నది ఏది అంటే ఈ యక్ష ప్రశ్నలే అనమాట. ఈ యక్ష ప్రశ్నలలో
చాలా లోతైన జ్ఞానం ఇమిడి ఉంది అని ఇక్కడ మనకిది తెలియజేస్తుందన్నమాట. అట్లా యక్షుడు అడిగిన ప్రశ్నలేంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, యక్షుడు అడిగిన క్వెషన్‌లో ఫస్ట్‌ది ఏంటి అంటే, ధర్మరాజును అడుగుతాడు, సూర్యుడిని నడిపించేది ఎవరు? ఫస్ట్ క్వెషన్ ఏమడిగాడు అంటే, సూర్యుడిని ఎవరు నడిపిస్తున్నారని చెప్పి ధర్మరాజు క్వెషన్ చేశాడు. వెంటనే ధర్మరాజు పరబ్రహ్మం అని చెప్పేశాడు. పరబ్రహ్మం అంటే ఎవరు అంటే పూర్ణాత్మ. ఈ లోకాన్ని నడిపించేది మూడే మూడు. ఈ సృష్టిలో ఉండేదంతా మూడే మూడు. అవి ఏంటివి అంటే పూర్ణాత్మ, ఆత్మ, జీవాత్మ. పూర్ణాత్మ అంటే పైన ఉండి సృష్టిని సృష్టించేవాడు. ఆత్మ అంటే మనము. జీవాత్మ అంటే మనలోని ఉన్న ఒక స్పెక్ బయటికి రిలీజ్ అయి భూలోకంలో ఉంటూ అనుభవాలను తీసుకోవడం అన్నమాట. మరి వీటినన్నింటిని నడిపించేది ఎవరు అంటే పూర్ణాత్మ అని ఇక్కడ చెప్తున్నాడన్నమాట. వెంటనే టక్కున చెప్పేశాడు. అంటే ఇక్కడ చూడండి, పూర్ణాత్మ యొక్క వర్క్ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఈశ్వరుడు ఇక్కడ ఉండాలి, నక్షత్రాలు ఇక్కడ ఉండాలి, ప్లానెట్స్ ఇక్కడ ఉండాలి, వాటిని అన్నింటిని నిర్దేశించేది ఎవరు అనంటే పూర్ణాత్మనే. మరి ఆ పూర్ణాత్మ చూడండి, ఇంతవరకే కాదు, మరి ఈ సూర్య భగవానుడు అనేది ఈ విశ్వంలో ఒక చిన్న ఇసుకరేనంత. అంటే ఆ భూమి ఎంత ఉంటది, సూర్యుడు ఎంత ఉంటారు, ఇలాంటి సూర్యులు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి భూలోకాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విశ్వాలు ఉన్నాయి. ఆ విశ్వాలలో అన్నింటినీ నిర్దేశించేది ఎవరు అంటే పూర్ణాత్మ. అంటే ఈ విశ్వాలు అంటే నక్షత్రాలు ఉంటాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని వేల విశ్వాలు ఉన్నాయంట మన సృష్టిలో. అన్ని వేల విశ్వాలలోని అన్నింటినీ నిర్దేశించేవాడు ఎవరు అంటే పూర్ణాత్మ. అంటే ఒక పాలపుంతనే, ఒక విశ్వాన్నే మనము అంచనా వేయలేం. చూడండి, ఒక విశ్వంలో సూర్యుడు అంటేనే ఒక చిన్న ఇసుకరేణువు అంతా, భూగోళం అంటే ఇంకా చిన్న ఇసుకరేణువు అంతా. అంటే అట్లాంటి సృష్టి ఎంత ఉందో చూడండి. అన్ని విశ్వాలలో అన్నింటినీ నిర్దేశించేవాడే పూర్ణాత్మ. అంటే ఇంకా మనం దాన్ని దాన్ని మనం పసిగట్టలేని అంత సృష్టి విశ్వంలో ఉంది. అంతటి సృష్టిని చూసుకుని ఆర్గనైజేషన్ చేసేది, ఎక్కడ ఏముండాలి, ఏ విధంగా ఉండాలి అనేది నిర్దేశించేది ఎవరు అంటే ఆ పరబ్రహ్మము, సుప్రీం సోల్, పూర్ణాత్మ అని టక్కున చెప్పేస్తాడనమాట. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఆదిత్యుని చుట్టూ తిరిగేవాడు ఎవరు అంటే సూర్యుని చుట్టూ తిరిగేవారు ఎవరు అని నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాడు. వేయంగానే ధర్మరాజు టక్కున దేవతలు అని చెప్తాడు. కో క్రియేటర్స్, దేవాత్మలు. అంటే ఇక్కడ మన హార్ట్, మైండ్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మన శరీరంలోని 32 మంది దేవతలు ఉంటారంట. ఆ 32 మంది దేవతలు ఒకరు హార్ట్ని చూసుకుంటారు, ఒకరు మైండ్ని చూసుకుంటారు, ఒకరు లంగ్స్ని చూసుకుంటారు, ఒకరు లివర్ని చూసుకుంటారు, ఒకరు కిడ్నీలను చూసుకుంటారు. ఇవన్నీ మన శరీరంలో మన శరీరం ముందుండి నడుస్తుందంటే దానికి కారణం ఎవరు? దేవతలు. అలాగే ఈ సూర్యుని చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు అంటే దేవతలు. అంటే ఇక్కడ పూర్ణాత్మ సృష్టిని సృష్టిస్తున్నాడు. దీన్నంతా సక్రమంగా నడుస్తుందా లేదా అని చూసే వాళ్ళు ఎవరు అనంటే దేవతలు, దేవాత్మలు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనలోనే పరమాత్ముడు ఉన్నాడు అని భగవద్గీత మనకు చెప్తూనే ఉంది. మనం క్లాసెస్ వింటూనే ఉన్నాం. అంతే కదా, మనలోనే పరమాత్మ ముందుండి నడిపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, పరమాత్మ అంతా ఉన్నాడు. ప్రతి సృష్టిని సృష్టించడానికి పరమాత్మనే కారణం, మనం ఉండడానికి పరమాత్మనే కారణం. మనం చేయాల్సింది ఏంటి అంటే కర్మలను ఆచరించుకుంటూ పోవడమే. అంతకుమించి మనం చేయాల్సింది ఏంటి లేదు. అంతా ఆయననే చూసుకుంటూ ఉన్నాడు అనమాట. అందుకే మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటాడు, కర్మం చేసుకుంటూ వెళ్ళిపో, జరిగేది జరుగుతుంది, ఎలాంటి ఫలితాన్ని నువ్వు ఆశించకు అని చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఆ దేవతలు, పూర్ణాత్మ అనేది సృష్టిని ఎంతగా చూసుకుంటున్నారు, ఎంతగా చేస్తున్నారు చూడండి. మనం ఈ చిన్న వర్క్ ని మనం చేయలేకపోతున్నామంటే ఇన్ని విశ్వాలను వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంతమందిని ఆ దేవతలు ఎలా చూసుకుంటున్నారు అంటే మన ప్రతి ఒక్క శరీరంలోని అణువు దేవతలు ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు అంటే అది ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే ఇక్కడ
ఆదిత్యుడిని చుట్టూ తిరిగేవారు ఎవరు అంటే దేవాత్మలు, అంటే దేవతల నుంచి వచ్చిన ఆత్మలు అని చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సూర్యుడు హస్తమింప చేసేది ఎవరు, కనబడకుండా చేసేది ఎవరు అంటే సూర్యుడు ఉదయించేది, సూర్యుడు అస్తమింపేలా చేసేది ఎవరు అని యక్షుడు క్వశ్చన్ చేస్తున్నాడు. దానికి ధర్మరాజు చెప్తున్నాడు, దానికి కారణం ధర్మం. అంటే ధర్మం అంటే భూమి వెలుగులోని రావాలంటే, వెలుగు కలగాలి అంటే ఏంటి అంటే ధర్మం. ధర్మం తప్పితే సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది. ధర్మం ఉంటేనే వెలుగు వస్తుంది. కాబట్టి ఈ వెలుగు రావాలంటే ధర్మంలో ఉండాలి. ధర్మంలో ఉన్నప్పుడే మనకు సూర్యుడు అస్తమిస్తాడు, సూర్యుడు కాంతి కనిపిస్తుంది, మళ్ళీ తెల్లారితే సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రి అయితే సూర్యుడు అస్తమిస్తాడు. ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతాయి. కాబట్టి మనుషులంతా ధర్మంలో ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఇది నిర్వాహకుల చేతుల్లో ఉండదు. అంటే ఇక్కడ పూర్ణాత్మ సృష్టిని సృష్టించింది, దేవాత్మలు ఏ విధంగా ఉండాలో అది చెప్పారు. మరి ధర్మాన్ని ఆచరించాల్సింది ఎవరు? మనుషులము. మనం ఆచరిస్తేనే అది వెలుగులో ఉంటుంది. అది ఆ ధర్మం తప్పినప్పుడు సృష్టి అంతా వినాశనం అయిపోతుంది. కాబట్టి ధర్మం అని టక్కున చెప్పేస్తాడనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సూర్యుడు ఎవరి చేత ప్రతిష్ఠించబడ్డాడు, నిలబడ్డాడు అని అడుగుతాడు. దానికి ధర్మరాజు సత్యం అని చెప్తాడు. సత్యం అంటే సూర్యుడు, నక్షత్రాలు ఎందుకు అలా నిలబడి ఉన్నాయి, ఎవరు ప్రతిష్ఠించారు అంటే సత్యం. ఇది చాలా శక్తివంతమైంది అని. ఎందుకంటే సత్యంలో ఉండాలి. పూర్ణాత్మ మనకి కొన్ని నిర్దేశించింది. అంటే అది అలా నిర్దేశించింది అంటే సత్యం ఉంది కాబట్టి నిర్దేశించింది. ఆ నిర్దేశనలో మనం ఉండాలి, ధర్మంలో ఉండాలి, సత్యంలో ఉండాలి. సత్యం అనేది చాలా శక్తివంతమైందని చెప్తాడనమాట. నెక్స్ట్, సత్యంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాయి అక్కడ ఉంటాయి. సత్యం తప్పినా అధర్మం తప్పినా అంతా నాశనం అయిపోతాయి, అంతా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి సత్యం అని చెప్తాడు. నెక్స్ట్ 5వ క్వశ్చన్, గొప్పతనం దేని వల్ల లభిస్తుంది? గొప్పతనం దేని వల్ల లభిస్తుంది అంటే తపస్సు అని చెప్తాడు. తపస్సు అంటే ధ్యానము. అంతకు మించింది ఏ గొప్పతనం ఈ సృష్టిలో లేదు. మనమే చూడండి, మనం ధ్యానం చేస్తున్నాం, ఎన్నో సమస్యలతోటి చిక్కుకొని ధ్యానంలోకి వచ్చాం. మనం ధ్యానం చేయకముందు ఎలా ఉన్నాం, ధ్యానం చేసినాక మనల్ని మనం ఎట్లా మార్చుకుంటున్నాం? సత్యం తెలుసుకుంటున్నాం, ధర్మం తెలుసుకుంటున్నాం, సేవలో ఉంటున్నాం, వీలైనంతగా విశ్వానికి సేవ చేస్తున్నాం. ఎలా ఉండాలో మన అంతరాత్మ మనకి చెప్తుంది. ఇప్పుడు అంతకు ముందుకు ఏం చేయాలో మనకు తెలియదు. సత్యం చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా, ధర్మంలో ఉన్నామా, అన్యాయంలో ఉన్నామా, ఇదంతా ఏది కూడా మనకు తెలిసేది కాదు. ఆ ధ్యానం చేయడం వల్ల మనలోని ఉన్న చైతన్యం, మనలోని ఉన్న ఆ పరంధాముడు మేలుకొని మనకే ఒక లోపల నుంచి, అంతరాత్మలో నుంచి ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. మనని మనమే ప్రశ్నించుకుంటున్నాం, మనని మనమే ఎక్కడ ఆపుకోవాలో ఆపుకుంటున్నాం. ఎందుకు ఆపుకుంటున్నాం అంటే మనలోని పరమాత్మ తపస్సు శక్తి ద్వారా మేలుకోవడం వల్లనే అది జరుగుతుంది. చూడండి, ధ్యానం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా లైఫ్ ఉంటుంది, తెలియని గౌరవం. ధ్యానం చేస్తున్నప్పుడు గౌరవం అవన్నీ కూడా పెరుగుతుంటాయి. మనని ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు మనకంటూ ఒక గౌరవాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ అయితే నా లైఫ్ లో జరిగాయి. ఇక్కడ వీళ్ళు చెప్పారని కాదు, కానీ నేను ధ్యానం చేసిన తర్వాత నలుగురి సమాజంలో, అంటే నాకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎలా మాట్లాడారో, ధ్యానం తర్వాత నేను అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చాలా చేంజ్ అయిపోయింది నా లైఫ్. అట్లా తపస్సు ద్వారా మనని మనం మార్చుకోగలుగుతాము. దానికన్నా గొప్పది ఈ సృష్టిలో ఏది లేదు. సంపదలు ఉండొచ్చు, భోగాలు ఉండొచ్చు, ఆర్భాటాలు ఉండొచ్చు, బిల్డింగులు, కార్లు, ఇవన్నీ సంపదలు ఉండొచ్చు. అంతకు మించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ తపస్సుకు మించింది ఇంకేదీ లేదు, ధ్యానానికి మించింది ఇంకేదీ లేదు. ఎవరైనా మోక్ష మార్గం వైపుకు రావాలి అంటే ఎంత కోటీశ్వరుడైనా, ఎంత సంపదలు ఉన్నవాడైనా, ఎవడైనా ఇక్కడికి రావాల్సిందే, దీన్ని చేసుకోవాల్సిందే, తర్వాతనే మోక్ష మార్గం వైపుకు వెళ్లాల్సిందే. ఇది తప్పదు. కాబట్టి దీనికన్నా గొప్పదైంది సృష్టిలో ఇంకేదీ లేదు అని
మనకు ధర్మరాజు ఒక్క వర్డ్తో ఆన్సర్ చెప్పేశాడు, తపస్సు అని చెప్పేశాడు. అంటే ఈ సృష్టిలో గొప్పతనానికి ఎలా లభిస్తుంది అంటే తపస్సు ద్వారా లభిస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, నిజమైన సహాయం ఎవరు? మనకు నిజమైన సహాయం అందించేవాడు ఎవరు, సహాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ సహాయం అందించే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ చెప్పేటప్పుడు చెప్తాడు, కానీ ఒక టైం వచ్చింది అంటే మనకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. మిత్రుడు అని చెప్తుంటాడు, మిత్రుడు కూడా ఒకనొక టైంలో వాడి బుద్ధి బాగాలేకుంటే మనని కింద పడేయాలనే చూస్తాడు. కాబట్టి ఇక్కడ అసలైనది మన లోపల ఉండాల్సింది ఏంటి అంటే ధైర్యము. నిజమైన మన సహాయకుడు ఎవడు అంటే ధైర్యం. మనకు ధైర్యం ఉందనుకోండి, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనము బేర్ చేయగలుగుతాం అనమాట. అంటే ధైర్యం అంటే అభయము. అంటే మనకి ఎన్నో భయాలు ఉంటాయి, మన మనస్సులో అనునిత్యం భయాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, నాకు ఏదో రోగం వస్తే, చనిపోతే ఇంట్లో ఏం జరుగుతుందో, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మన సంసారం ఏమైపోతుందో, అనునిత్యం ఇట్లాంటి భయాలన్నీ కూడా మనకు లోపల మదనం జరుగుతూనే ఉంటాయి. మరి ఈ భయాలన్నీ పోవాలి అంటే నిర్భయం కావాలి. నిర్భయం అంటే ఆ నిర్భయం రావాలి అంటే మనలోనే పరమాత్ముడు ఉన్నాడు, అన్ని ఆయన చూసుకుంటాడు. ఇందాక నేను చెప్పాను కదా, భగవద్గీతలో ఏమని చెప్పాడు, కర్మలు చేసుకుంటూ వెళ్ళిపో, నీ బాధ్యత ఏంటి, నువ్వు కర్మలు నిర్వహించుకుంటూ వెళ్ళిపో, ఏ ఫలితాన్ని ఆశించకు, నేనున్నాను అని అనునిత్యం నా అభ్యాసం చేసుకుంటూ ఉండు, నీకు అంతా చక్కగా జరుగుతుంది, నువ్వు మోక్ష మార్గం వైపు వెళ్ళిపోతావు అని చెప్తూ ఉన్నారు. అట్లా ఆ విధంగా ఆ పరమాత్ముడు ఉన్నాడు అన్న అభయంతో మనం ఉన్నప్పుడు మనలోని నిర్భయం ఉంటుంది. ఆ నిర్భయం వచ్చినప్పుడు, ఆ అభయం వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉంటాము. ఇది ఎక్కడో దొరకదు, మనమే దీన్ని తెచ్చుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనమే ఈ ధైర్యాన్ని ఎంచుకోవాలి. అంటే మనలోనూ ఉన్న భయాన్ని తీసేయాలి. అంత పరమాత్ముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే. మనం ధర్మంలో, సత్యంలో మన కర్మలను మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది జరిగి తీరుతుంది అని ఒక ధైర్యం, పరమాత్మ అన్న ఒక అభయం మనకు ఉందనుకోండి, ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th పాయింట్, బుద్ధివంతుడు ఎవరు? బుద్ధివంతుడు అంటే వినయం. ఎవరికైతే వినయం ఉంటుందో వాడే బుద్ధివంతుడు. అంటే తల్లిదండ్రులకు, వృద్ధులకు సమాజ సేవ ఎవరైతే చేస్తాడో వాడే వినయవంతుడు, వాడే బుద్ధివంతుడు అని చెప్తాడు. నెక్స్ట్ 8th క్వశ్చన్, దైవత్వం ఎట్లా వస్తుంది? దైవత్వం ఎట్లా వస్తుంది అంటే స్వాధ్యాయం ద్వారా వస్తుంది. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం కాదు ఇక్కడ. స్వాధ్యాయం అంటే మనని మనం చెక్ చేసుకోవడం. కోపం వస్తుందా, ఎందుకు వస్తుంది? బాధ వస్తుందా, ఎందుకు వస్తుంది? దుఃఖం వస్తుందా, ఎందుకు వస్తుంది? మోహం వస్తుందా, ఎందుకు వస్తుంది? ఈర్ష్య వస్తుందా మన లోపల, ఎందుకు వస్తుంది? అలా రాకూడదు, అలా తప్పు చేస్తున్నాము, ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఈర్ష్య కలుగుతుంది, ఏం జరుగుతుంది అని అనునిత్యము మన మనస్సుని, మన మైండ్ లోని ఆలోచనని అనునిత్యం చెక్ చేసుకోవడము. స్వాధ్యాయం అంటే మనని మనం అనునిత్యం అరిషడ్ వర్గాలలో ఇరుక్కోకుండా చెక్ చేసుకోవడము. అదే, దాని ద్వారానే మనకు దైవత్వం వస్తుంది. అంటే స్వాధ్యాయం చేసుకోవడం వల్ల దైవత్వం వస్తుంది. ఇప్పుడు మనకు కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది, నేను ఏమనుకోవడం వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది అని క్వశ్చన్ చేసుకున్నాం అనుకోండి, అది అక్కడ క్లియర్ అయిపోతుంది. అది అట్లా 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ యక్షుడు ధర్మరాజు యొక్క సంవాదం ద్వారా మనం ఇదంతా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది గొప్ప జ్ఞానం మాస్టర్. నెక్స్ట్ మనకు సులోచన మేడం చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సులోచన మేడం. ఓకే మాస్టర్, ఇప్పటి వరకు మనకి రాధిక మేడం యక్షుడికి ధర్మరాజుకి మధ్య జరిగిన సంవాదంలో ప్రశ్నలు చెప్తూ ఉన్నారు. యక్షుడు ప్రశ్నలు అడగటం, ధర్మరాజు ఆన్సర్లు ఇవ్వటం మనకందరికి చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని ఉన్నా ఏది లేకపోతే మృతుడు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు ఆ కృతజ్ఞత లేనివాడు. అంటే ఇప్పుడు మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతి దానికి కూడా కృతజ్ఞత ఉండాలి. విశ్వానికి కానీ, అంటే ఈ విశ్వం నీకు అన్ని ఇస్తుంది కదా, నీ చుట్టూ ఉన్న వారికి కానీ ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడైతే నీవు మీకు కష్టకాలంలో ఆదుకున్న వారిని
మర్చిపోయారు అంటే మీరు మరణించిన వారితో సమానం. ఇది యమధర్మరాజు శాసించిన నిర్ణయం, మనం చెప్పేది కాదు. నీ భార్య నీకు సేవ చేసింది, పిల్లల్ని పెంచటం, ఇవన్నీ బాధ్యతలు. అలానే తల్లిని చూసుకోవాలి, అది కూడా బాధ్యతే. అది కాకుండా ఏ సంబంధం లేని వారు ఏమైనా చేసినప్పుడు దాని పట్ల కృతజ్ఞత చూపించాలి. అంటే మన కష్టకాలంలో ఆదుకున్న వారిని మనం మర్చిపోతే మనము కృతజ్ఞత లేకుండా ఉండటము. అలానే కృతజ్ఞత చూపించాలి మనం ఎప్పుడైనా. నెక్స్ట్, భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే గొప్పవాడు ఎవరు? భూమి కంటే గొప్పది తల్లి అని చెప్పారు, అంటే సహనమట. అలానే ఆకాశం కంటే గొప్పది తండ్రి, గొప్పవాడు తండ్రి. అంటే ఇది పట్టుకొని శాస్త్రకారులు ఏమంటారంటే తల్లిదండ్రి దైవాలు, వారిని గౌరవించాలి అంటారు. కానీ ధర్మరాజు చెప్పింది భౌతికంగా ఉన్న వారిని కాదు. ధర్మరాజు చెప్పింది తల్లి అంటే భూమి అనగా ప్రకృతి. సో తండ్రి అంటే పూర్ణాత్మ అనగా పురుషుడు. పురుషుడు అనగా ఎవరు? పురుషోత్తముడు, ఆ పూర్ణాత్మ, పురుషులలో ఉత్తముడు అని. అంటే పరమాత్ముడు, ప్రకృతి అంటే భూమి, వీళ్ళిద్దరి మధ్యనే సృష్టి అంతా ఉంటుందండి. ఆకాశం నుంచి కాంతి వస్తుంది, దాని నుంచి సృష్టి, ఆకాశం నుంచి కాంతి వస్తుంది కదా, దాని నుంచి ఆక్సిజన్ మొదలైనవి తయారయ్యి భూమి మీద జీవంగా ఉంటుందన్నమాట. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రకృతి నుండి వచ్చాము, పరమాత్ముడు ఇచ్చాడు మనకి. అంటే అందుకనే పితృదేవుడు అంటారు. అనగా ఈ సృష్టిని, పితృదేవుడు అంటే తండ్రి కాదండి, పితృదేవుడు అనగా ఈ సృష్టిని నిర్వహించేవాడు. అందుకనే ప్రహ్లాదుడు అంటాడు చూడండి, తల్లియు నీవే, తండ్రివి నీవే, గురువు నీవే, దైవం నీవే, అన్నీ నారాయణుడే అని చెప్తాడు కదా. సో మనమంతా పాత్రధారులం, సూత్రధారుడు ఆయన, ఆ పరమాత్ముడు. అందుకని ఇక్కడ భూమి కంటే గొప్పది, ఆకాశం కంటే గొప్పవారు తల్లి తండ్రి అన్నారు. అది భౌతికం కాదు, ఆధ్యాత్మికం. సో నెక్స్ట్ పాయింట్, అతి శీఘ్రంగా వెళ్ళేది ఏది? మనస్సు. మీకు అందరికీ తెలిసిందే ఇది. మీరు కళ్ళు మూసుకొని మీకు తెలిసిన ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారు, అక్కడ 300 రూపాయల టికెట్, దానికి మనం ఎక్కడ క్యూలోకి వెళ్ళాలి, అక్కడ మనకేం చెకింగ్లు జరుగుతాయి, అట్లా కళ్ళు మూసుకొని అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత క్యూలోకి వెళ్ళిపోయాము, క్యూలో నుంచి అక్కడ ఫస్ట్ వెండి వాకిలి తగిలినప్పుడు అక్కడ కాలు కడుక్కుంటాం, అట్లా ప్రతిదీ మన కళ్ళల్లో కనిపించి చివరికి దైవ దర్శనం అవుతుంది. బయటకు వస్తాము, అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూస్తాము. చూడండి, అట్లా ఊహన ఎట్లా వెళ్ళిపోతుంది అంటే మన మనస్సు అట్లా వెళ్ళిపోతుంది. అంటే దీన్ని ఉపయోగించి సూక్ష్మ శరీరయానాలు కూడా చేస్తారు. అసలు మనస్సు అంటే మనోమయ కోశము. సో దీన్ని ఉపయోగించి సూక్ష్మ శరీరయానాలు చేస్తారు. చాలా మంది ధ్యానంలో ఉన్న వాళ్ళు వేరే ప్రదేశాలకు వెళ్తారు అంటారు. తెలిసిన ప్రదేశానికి ఎక్కువగా వెళ్తుంటాము, తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అది మనకి అర్థం కాదు, ఇది ఎందుకు వచ్చిందని. అవి కర్మలు అనేవి వేరే, అది వేరే ఇది, కానీ ఇక్కడ కాదు. సో సృష్టిలో అత్యంత వేగంగా వెళ్ళేది కాంతి, అందరూ చెప్పేది. కాంతి కంటే వేగంగా వెళ్ళేది మనస్సు. సో ఇక్కడ అతి శీఘ్రంగా వెళ్ళేది మనస్సు. తర్వాత అతి శీఘ్రంగా పెరిగేది ఏది? ఇది అందరికీ తెలిసిందే, చింత. మనకి చూడండి, అసలు ఒక దిగులు వచ్చిందంటే దాని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, దిగులే చింత, దాని నుంచి ఇంకోటి వెళ్తుంది అనమాట. ఎంత శీఘ్రంగా పెరుగుతుందో. అంటే ఇప్పుడు ఒక వరి పైరు వేసినప్పుడు దాంట్లో కలుపు, గడ్డి, అంటే వరి ఎంత మెల్లగా పెరుగుతుంది, గడ్డి ఎంత శీఘ్రంగా పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుందో మన చింత కూడా అలానే పెరుగుతుంది మాస్టర్స్. అంటే దీన్ని పెరగనివ్వాలి, కానీ కోసేయాలన్నమాట. ఎటువంటి చింత లేకుండా హాయిగా ఉంటామంటారు. ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏమంటారంటే మాకు ఏ చింతలు లేవు అంటారు. అవన్నీ పై పైకే, ఎవ్వరు విండరు. చింత అంటే ఏంటి? ఎమోషన్స్, భావోద్వేగాలు. అట్లా అవి లేకుండా ఎవరైనా ఉంటారా మాస్టర్స్? దీనికి ఎలా నరికేయాలి? దానికి ఆయుధము, మందు ఏంటంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం, విశ్వాసం. ఈ 5 ఉంటే తప్పకుండా వాటిని నరికేయగలుగుతాం అన్నమాట. అలానే నెక్స్ట్ పాయింట్, ప్రయాణించే వాడికి తోడు ఎవరు? తోటి ప్రయాణికుడు. చూడండి, ఇట్లా యక్షుడు అడుగుతున్నాడు, ధర్మరాజు టక్క 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 చెప్పేస్తున్నాడు. అంటే మీరు ఎప్పుడైనా తోటి ప్రయాణికుడు ఎవరు? మీకు ప్రయాణించే వాడికి తోడు ఎవరు? మీరు జర్నీ చేస్తూ ఉంటారు, తోడెవరు?
మీ పక్కన మీతో పాటు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మనం పక్కన వాళ్ళని మాట్లాడతాం కదా, పక్కన వాళ్ళతో పరిచయం పెంచుకుంటాం, జ్ఞానం తీసుకుంటాము, ఏదో ఒకటి తీసుకుంటాం కదా. సో అక్కడ తోటి ప్రయాణికుడే స్నేహితుడు అనమాట. అందుకనే ఎప్పుడైనా ప్రయాణిస్తున్నప్పుడు అందరితోటి కలవటానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ సహాయాలు తీసుకోవాలి, అన్నీ ఉండాలి. అక్కడ మనకి తోడు వాళ్ళే. తర్వాత ఇంట్లో ఉన్నవాడికి మిత్రుడు ఎవరు? నిజంగా ఈ పాయింట్ అయితే చాలా బాగుంది మాస్టర్స్. ఇంట్లో ఉన్న వాళ్ళకి మిత్రుడు ఎవరంటే భార్య ఆర్ భర్త. ఈయన పురుషుడు కాబట్టి ధర్మరాజు భార్య అని చెప్పేశాడు, భర్త కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే అనగా ఒక భార్య భర్త ఎలా ఉండాలి? స్నేహితులలా ఉండాలి. అందుకే 7 అడుగులు వేయించుతారు. 7 అడుగుల్లో అర్థాలు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్కటి చెప్తారు. అంటే వాటిని భార్య భర్త మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు, ఓపెన్ మైండ్ తోటి ఉండాలన్నమాట. అలా ఉండి మాట్లాడుకొని స్నేహితులుగా ఉంటే ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది తెలుసా. లేకుంటే మధ్యలో మూడో వ్యక్తి వస్తాడు. ఇప్పుడు భార్య వెళ్ళి ఇంకొకళ్ళు చెప్పుకొని, భర్త వెళ్ళి ఇంకొకళ్ళు చెప్పుకున్నప్పుడు మూడో వ్యక్తి వస్తాడు. మూడో వ్యక్తి రావటం ద్వారా ఏమవుతాయి? గొడవలు, సర్వనాశనం అయిపోతుంది. భార్య భర్త అందుకనే స్నేహితులుగా ఉండాలి. అప్పుడు ఇప్పుడు భారతదేశ కుటుంబ వ్యవస్థ అమెరికాలో వీటిల్లో విడాకులు ఎక్కువ ఉన్నాయి, ఇండియన్ కల్చర్లో లేదు అంటే అదే మాస్టర్స్. ఆ భార్యాభర్తల మధ్య ఓపెన్ మైండ్ తోటి ఉండటంతో అంత చక్కగా ఉంటున్నారు. ఈ భారతీయ కుటుంబ వ్యవస్థ దీని మీదే ఆధారపడి ఉంది. తర్వాత రోగికి మిత్రుడు ఎవరు? వైద్యుడు. అంతే కదా మాస్టర్స్. రోగి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని దాచేశాడు అనుకోండి, కరెక్ట్ గా మందు ఇవ్వలేరు కదా. అందుకని మన స్నేహితుడితోటి, మన తల్లిదండ్రులతో చెప్పుకోలేని కూడా ఎలా పంచుకుంటామో వైద్యుడితోటి కూడా అలాగే పంచుకోవాలి. అది మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్, మరణించేవానికి మిత్రుడు ఎవరు అనగా, మిత్రత్వం అంటే ఇప్పటి వరకు ఏంటి, ఒక్కొక్కటి సూర్యుడి మీద అట్లా, తర్వాత సాధకుడి మీద అట్లా ఒక్కొక్క దానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు దేని మీద? మిత్రత్వం పైన 4 ప్రశ్నలు అడిగాడట. నిన్న మరణించేవానికి మిత్రుడు ఎవరు? దానం. అంటే చూడండి, మనకి మరణ సమయంలో కూడా మీరు దానం చేయాలి. దానం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? కర్ణుడు గుర్తొస్తాడు. సో ఇక్కడ ఏంటి, కర్ణుడు ఏం చేస్తాడు? ఆ అర్జునుడి యుద్ధంలో కర్ణుడు చనిపోగానే చనిపోయాడు దరిద్రుడు అనో అట్లా ఒక మాట అంటాడు, దుర్మార్గుడు చచ్చాడు బావా అంటాడు. అనంగానే వెంటనే కృష్ణుడు అంటాడు, తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, అతను ఎంత గొప్పవాడో చూపిస్తానురా అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే అతన్ని అప్పుడు దానం అడుగుతాడు. అడిగి కూడా ఎలాంటి దానం? నీ కష్టంతో వచ్చిన దానితోటి ఇచ్చే దానాన్నే ఇవ్వు అని అంటే, అప్పుడు తన నోట్లో ఉన్న పన్నును తీసి తను ఇరక్కొట్టిస్తాడు. ఆయన మీద వజ్రాలు, కిరీటాలు అన్నీ ఉంటాయి, హారాలు ఉంటాయి, అవన్నీ ఇవ్వచ్చు. అవన్నీ దుర్యోధనుడు ఇచ్చినవి కాబట్టి అవి కాదు. తను చిన్నప్పుడు కష్టపడి సంపాదించుకున్న, ఒక యుద్ధ పోటీల్లో వేటిల్లో ఉన్నప్పుడు మెడల్ వస్తే దాంతో చేయించుకున్న పన్నుని, అది అంటే ఆయన స్వశక్తితో సంపాదించింది కదా, ఆ ధర్మం నుంచి వచ్చింది కాదు కదా. సో దాన్ని ఇస్తాం వల్ల అతనంత గొప్పవాడయ్యాడు. అంటే ఏంటి ఇక్కడ? దానం. అంటే మరణ సమయంలో కూడా మనం అంత దాన గుణంతో ఉండాలి. అదే కదా మనకి నెక్స్ట్ జీవితానికి పెట్టుబడి లాగా. సో తర్వాత ప్రశ్న, అందరికీ అతిథి ఎవరు? అగ్ని. అందుకే ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతుంటే మంచిది అంటారు. అగ్ని ఆరాధన అన్నది భారతీయ సాంప్రదాయం. మన ఇళ్లలో చాలా మంది చూడండి యజ్ఞాలు చేస్తారు, చిన్న చిన్న ఇవి పెట్టుకొని వాటిల్లో కూడా యజ్ఞాలు చేస్తారు. ఒక పిడక వేసి, నెయ్యి వేసి, కొంచెం అన్నం వేసి అలా చేస్తారు. అంటే ఏంటి దాని వలన ఏమి వస్తుంది అని అంటే, మన ఇంటికి అతిథి అని అంటే కరెక్టే అది. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, భోపాల్లో విషవాయువులు వచ్చి మొత్తం ఊరు ఊరు నాశనం అయిపోయింది. అప్పుడు ఒక కుటుంబం కిటికీ తలుపులు తీసి అసలు ఏమవుతుంది అని చూస్తే, అందరూ గ్యాస్ లీక్ అయిందని వీళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోయినాక అందరూ ఏం చేస్తారు? పడిపోవటం అవన్నీ చూస్తారు. చూసేసి ఓకే, ఆఖరి సమయంలో చక్కగా ధ్యానం చేసుకుందాం, మన అగ్నిహోత్రాన్ని చేసుకుందాం, యజ్ఞం చేసుకుందామని అప్పుడు ఆ పిడకల్ని పెట్టి దాంట్లో నెయ్యి వేసి దాంట్లో వేస్తూ వీళ్ళందరూ 8 మంది ధ్యానంలో కూర్చుంటారు. నెక్స్ట్ డే ఆ పోలీసులు వచ్చి అందరు తలుపులు తడుతుంటారు, అందరూ చనిపోయారని అనుకుంటారు. ఈ 8 మంది మాత్రం బతుకుతారు. అంటే ఏంటి? ఆ పిడకలు ఆ అగ్నిలో వేసిన వాటి వలన ఆ విషవాయువుని నాశనం చేసే ఆక్సిజన్ ఉత్పన్నమయ్యి, ఆ విషవాయువు నాశనం అయ్యి
సో వీళ్ళు బతికారనమాట. చూసారా అలా ఆ యజ్ఞహోత్రం ఎంత గొప్పదో. ఆ ఇప్పుడు నిజంగా ఏంటి అనంటే నిరంతరం దుని వెలిగించి ఆ షిరిడి సాయి కూడా చూడండి, నిరంతరం దుని వెలిగించి ఉంచేవాడు. అది కానీ అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మనం వెళ్ళిపోయి గుడికి దునిలో ఒక కొబ్బరికాయ వచ్చి దండం పెట్టుకొని వచ్చేస్తాం. అది కాదు మాస్టర్స్. దాని దగ్గర మనం ధ్యానం చేయటము. మనకి వంశీ సారు ఈ అది అట్లా చేసి అగ్ని పెట్టి దాని దగ్గర ధ్యానం చేయించుతారు. అంటే దాని విలువని ఆయన తెలుసుకున్నారనమాట. సో నెక్స్ట్ సనాతన ధర్మం ఏది? వేదం. వేదం చెప్పిన శాశ్వత ధర్మం అని అన్నాడు. ధర్మం అంటే వేదం చెప్పిన, వేదాలు ప్రతిపాదించింది ఆ పరమాత్ముడే సనాతన ధర్మం. అంటే ఆ పరమాత్ముడు చెప్పినది సనాతన ధర్మం అనేసి సనాతన ధర్మం అంటే ఆ పరమాత్ముడు చెప్పింది. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు మనకు తెలియనప్పటి నుంచి సనాతనుడు అంటే ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. ఆ పరమాత్ముడు చెప్పింది సనాతన ధర్మం. తర్వాత శాశ్వత కీర్తి ఏది? దానం. ఇందాక చెప్పుకున్నాం కదా దానం యొక్క గొప్పదనం. సో అదే అన్నమాట, అది శాశ్వత కీర్తిని. అందుకనే కదా కర్ణుడికి ఇప్పటికి కూడా ఎన్ని యుగాలైపోయినా కూడా ఆయన పేరు తలుచుకుంటున్నాము. ఆ దానం యొక్క గొప్పదనం అంతదన్నమాట. శాశ్వత కీర్తినిస్తుంది. తర్వాత స్వర్గం ఏది? స్వర్గం అంటే మనం ఏమనుకుంటాం, పైకెళ్ళి రంభావరుసు ఉంటారు అక్కడ అమృతం తాగుతాం అనుకుంటాం. కానీ అది కాదు మాస్టర్స్. సత్యంలో జీవించడం. ఎప్పుడైతే సత్యంలో జీవిస్తామో అది స్వర్గతుల్యం అవుతుంది. నిజంగా అబద్ధం చెప్పినప్పుడు భయం ఉంటది మనలో. అమ్మో మనం ఈ తప్పు చేశాం కదా, దేవుడే అక్కడి నుంచి చూశాడా, మనకి శిక్ష వేస్తాడా, ఇలా అన్ని మనలో ఒక భయాలు ఉంటాయి అన్నమాట. అదే గనక మనం సత్యంలో జీవించినప్పుడు మనలో ఏ భయాలు ఉండవు మాస్టర్స్. అంటే సత్యంలో ఉండటం వల్ల టెంపరీగా నరకం అనేది అంటే బాధలు కలగచ్చు. నరకం అంటే నరకం కాదు, బాధలు కలగవచ్చు. కానీ శాశ్వత స్వర్గం అంటే ఆ సత్యంలో జీవించటం, సత్యంలో మాట్లాడటం, సత్యమే మాట్లాడటం, అదే స్వర్గము. సుఖం అంటే ఏది? శీలం. శీలం అనగానే మనకందరికి తెలిసింది ఏంటి, సినిమాల్లో చూపిస్తారు. ఒక ఒకళ్ళని రేప్ చేయటం, వాళ్ళ శీలం పోయిందని అంటాం. అంటే ఆ క్యారెక్టర్ అది కాదు శీలం అంటే. శీలం అంటే ఆత్మ. అంటే నీ హృదయము తలవంచని తనము, ఇదన్నమాట. ఇది శీలం అంటే. నువ్వెంత గొప్పవాడు అంటే నీ తలవంచని తనము, నీ హృదయంలో ప్రేమ, అవే నీ శీలం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక తప్పు చేసినప్పుడు సిగ్గుతో తల వంచుకుంటాము. అంటే ఒక్క క్షణమైనా మనకి తప్పు చేశామని. ఒక జంతువుని నరుకుతున్నప్పుడు కూడా మనం చూడలేక తల తిప్పేసుకుంటాము. అంటే ఏంటి అక్కడ? అంటే శీలం పోవటం అంటే అదే మాస్టర్స్. ఒక్క నిమిషం మనం తల వంచినా తల తిప్పుకున్నా అది శీలం పోవటం. నీ అంతరాత్మ చెప్పేది వినకుండా ఉండటమే శీలం పోవటము. అది. తర్వాత మనిషికి ఆత్మ ఏమిటి? పుత్రుడు లేదా పుత్రికలు, పిల్లలు. సో శాస్త్రం ఏం చెప్పిందంటే పుత్రులు లేనివాడు పున్నామ నరకాన్ని దాటలేరు అంటుంది. అసలు ఈ పున్నామ నరకం తప్పిస్తాడు పుత్రుడు అంటారు, కరెక్టే. పున్నామ అంటే ఏంటి? పునఃనామ, తిరిగి జన్మ తీసుకోవటం అన్నమాట దాని అర్థం. ఇప్పుడు తిరిగి జన్మ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు. ఆయన తన సంగీతాన్ని వేరే వాళ్ళకి నేర్పించి నెక్స్ట్ మళ్ళా దాన్ని కంటిన్యూ చేస్తారు కదా. అది శిష్యుడు అవ్వచ్చు, పుత్రుడే అవ్వక్కర్లేదు. ఇక్కడ ఆ జ్ఞానాన్ని వాళ్ళకి బోధించి వాళ్ళు ఇంకా కొంతమందికి బోధించే ఆ దాన్ని ఇవ్వటము. అప్పుడు వీళ్ళకి పున్నామ నరకం తప్పుతుంది. అంతేకాని ఆ జ్ఞానాన్ని తనతోనే తను తీసుకెళ్ళిపోతే మళ్ళా జన్మ తీసుకొని ఆ ఆ పాఠం నేర్చుకునేటానికి మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంతే. అందుకనే చూడండి ఇప్పుడు పుత్రులు లేని వాళ్ళు పున్నామ నరకం నుంచి వెళ్ళిపోయి పైలోకాల్లో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మహాతార బాబాజీ చూడండి, షిరిడి సాయి చూడండి, వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళందరికీ పుత్రులు ఉన్నారా? వాళ్ళు మాత్రం ఆ పైలోకాల్లో లేరా చక్కగా? ఎందుకంటే వారి యొక్క సేవా పరంపర ఇంకొకరు అందుకున్నారు. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడంటే జన్మ తప్పించటము. ఇక్కడ వీళ్ళు గనక వీళ్ళకు వచ్చిన జ్ఞానాన్ని ఎవరికి చెప్పకుండా శిష్యులు లేకుండా వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే మీరు చనిపోయే లోపల మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి తెలియచేయండి. వాళ్ళు నలుగురు పంచుతారు. అప్పుడు మనకి ఇంకా పుట్టక్కర్లేదు, జన్మ తీసుకోక్కర్లేదు. కాబట్టి మీరు నరకం తప్పించుకున్నట్లే. అదే మీ దగ్గర ఉన్న విద్య, విద్యుత్తు ఎవరికీ చెప్పకుండా చనిపోయారనుకోండి,
మీ సబ్జెక్ట్ చెప్పేవారు ఇంకెవ్వరు ఉండరు. కాబట్టి మీరు మరలా దానికోసం ఈ భూమి మీదకి రావాలి. అది. అంటే మరలా తిరిగి పుట్టడమే నరకం. ధర్మం అంటే ఏమిటి? సంపూర్ణంగా చేయటం. ఒక పని చేసినప్పుడు సంపూర్ణంగా చేయాలి. హాఫ్‌లో ఎప్పుడు ఆపకూడదు. ఏం కాదు ఇవాళ చేశాము, రేపు ధ్యానం చేయకపోతే ఏమి? ఇవాళ క్లాస్ విన్నాం కదా! రేపు వినకపోతే ఏంటి? ఇలా అన్నప్పుడు మనకి సంపూర్ణ జ్ఞానం రాదు. ఆ ధర్మం కావాలి అంటే సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణంగా ఒక పనిని చేసినప్పుడు అది ధర్మమా, అధర్మమా అని తెలుస్తది. తర్వాత ధనం అంటే ఏమిటి? జ్ఞానమే ధనం. చూడండి, జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం ద్వారా వస్తుంది. ఈ జ్ఞాన సంపద, అసలు ఈ జ్ఞాన సంపద ఎక్కడి నుంచి వస్తది? వీటి వల్లనే వస్తది. భక్త తుకారాం తీసుకోండి. ఆయన ఏం చెయ్యకపోయినా ఆయన జ్ఞానాన్ని నలుగురికి పంచటం వలన ఆయనకి బతకడానికి ప్రకృతి ఆయనకి అన్నీ ఇస్తుంది. ఇప్పుడు మన వంశీ సార్‌ని తీసుకోండి, పత్రిజీ గారిని తీసుకోండి. వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారా? ఏమి చేయట్లా. వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే, ఆ ధర్మ మార్గంలో జ్ఞానాన్ని పంచుతూ ఉండేసరికి వాళ్ళకి బతకడానికి వాళ్ళకి డబ్బులు, ధనం వచ్చేస్తది. వాళ్ళకేం అక్కర్లేదు. డబ్బులు సంపాదించక్కర్లేదు. ఎంతో మంది వృద్ధికి, ఉన్నతంగా ఎదగటానికి వీళ్ళు తోడ్పడుతున్నారు కాబట్టి, ఆ ఎదిగిన వాళ్ళు వీళ్ళకి అవన్నీ అందిస్తారు. సో, అంటే ఇవన్నీ ప్రకృతి చూసుకుంటుంది. దీనిని వశపరుచుకుంటే దుఃఖం ఉండదు. మనస్సు, మనస్సును వశపరుచుకుంటే దుఃఖం ఉండదు. చూడండి, కొంతమంది ఏమంటారంటే మనసుని అసలు తీసేస్తే పోల, మనసు లేకపోతే ఇంకేముంటుంది అంటారు. అసలు మనసు లేకపోతే ఇంకేముంటది? ఏమీ ఉండదు. సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ ఉండదు. మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు దుఃఖం ఉండదు. ఇది ధర్మరాజు చెప్పిన గొప్ప మాట. తర్వాత లోకానికి దిక్కు ఎవరు? మంచి గుణాలు ఉన్న వ్యక్తులు. గుణాత్ముడు అన్నారనమాట. ఒక్కవాళ్ళే చెప్తాడు కదా ఆయన, గుణాత్ముడు అన్నాడు. అంటే మంచి గుణము ఉన్న, గుణాలున్న వాళ్ళెవరు? మాస్టర్స్. అంటే దేవుడు అవ్వచ్చు, మాస్టర్స్. మన కళ్ళెదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది మన గురువులు. సో, వాళ్ళే. దీంట్లో షిరిడీ సాయి, మహావతార్ బాబాజీ, యుక్తేశ్వరుడు అంటే ఆహ్, ఒక యోగి ఆత్మకథ ఉంటది కదా! ఆయన, పత్రిజీ, తర్వాత కృష్ణ భగవానుడు, అన్నమయ్య, ఇలాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మందున్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతంగా ఈ విశ్వంలో మార్పు తేవటానికి, ఈ విశ్వం వృద్ధి చెందడానికి, ఉన్నతంగా ఎదగటానికి వాళ్ళందరూ దిక్కుగా ఇక్కడికొచ్చారు భూమి మీదకి. ఎందుకంటే వాళ్ళలో గొప్ప గుణాలున్నాయి. వాళ్ళనే మనం గురువులు అంటాము. జ్ఞానం అని దేనిని అంటారు? నిజం తెలుసుకోవటం, అనుభవం. మనకి పత్రిజీ గారు చెప్పారు గదండీ! అనుభవ జ్ఞానమే ఏమని చెప్పారు? అనుభవమే జ్ఞానం అని చెప్పారు. ఏదైనా వేరే వాళ్ళు చెప్పింది, ఇప్పుడు ధ్యానం చేస్తే తలనొప్పి తగ్గుతుంది అని చెప్పారనుకోండి. మనం అలా చెప్పేస్తే తగ్గుతుందా లేదా అని మనకే డౌటు. కానీ అలా కాకుండా మనం ధ్యానం చేసుకొని, మన కర్మలను తొలగించుకుంటూ, మనం ఆ అనుభవాలు పొందినప్పుడు అవి సత్యమని నమ్మి, ఇంకొంతమందికి తెలియచేసినప్పుడు దానిని, అది నిజమని నమ్ముతాము. అది జ్ఞానం అంటే. లేకపోతే గనక మనం ఇది తెలుసుకోకుండా అది చెప్తే గనక అది పై జ్ఞానమే అవుతదనమాట. అతుకుడు జ్ఞానం. అందుకనే మనకి పత్రిజీ గారు చెప్పింది గుర్తుంచుకోండి. అనుభవమే జ్ఞానము. చాలా గొప్ప పాయింట్. అందుకనే ఈ అనుభవాలు పొందుతూ ఉండాలి. మనకి అనుభవాలు రాకపోతే వేరే వాళ్ళయి వింటూ వాటిని సేకరించుకొని వాటిలో నిజాలు తెలుసుకొని ఆ అనుభవ జ్ఞానం పెంచుకోవాలి. తర్వాత ఆఖరి పాయింట్, దయ అనేది దేనిని అంటారు? అందరి పట్ల ఏకత్వం. అంటే విశ్వమానవ్ అందరి పట్ల, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ప్రతి చెట్టు, ప్రతి ఆహ్, రాయి, అంటే అన్ని, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవ సంపద, అట్లా అన్నిటిని, అన్నీ ఒకటే రకంగా ఏకత్వంగా తీసుకోవాలి. అంటే జీవించు, జీవించనివ్వు ప్రతి ప్రాణులను గూడా. అలానే మనం ఆనందంగా ఉండాలి, ఎదుటి వారిని ఆనందంగా ఉంచాలి. మనం సుఖంగా ఉండాలి, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వాలి. ఎవరైతే ఈ విధంగా భావిస్తారో వారు దయామయులు, దయా స్వరూపులు మాస్టర్స్. ఇది చక్కగా యక్ష ప్రశ్నలలో యక్షుడు అడగటము, ధర్మరాజు జవాబివ్వటము, ఇంత మంచి జ్ఞానాన్ని మనం వంశీ సార్ క్లాస్ ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు నేను బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలానే ఈ జ్ఞానాన్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.